ఒకటి మనకి వెల్లుల్లి, నిమ్మకాయ జ్యూస్ అండ్ సున్నం అందుబాటులో లేదు పడదు అనుకున్న వాళ్ళు ఇంట్లో మనము కిచెన్ లో బేకింగ్ సోడా యూస్ చేస్తాం కదండి, బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మనకు కావాల్సింది ఈ వెల్లుల్లి జ్యూస్ అండి. జ్యూస్. సో మనం దీన్ని దంచుకుందాము. సో మెత్తగా క్రష్ అయిపోయిందండి. యా అండి. సో ఇప్పుడు ఇందులో మనము లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాము. లెమన్ స్క్వీజ్ చేసి. ఓకే, అంటే ఈ జ్యూస్ కావాలి మనకి అంతే. అవునండి. వెల్లుల్లి, నిమ్మకాయ రసం, వంట సోడా ఓకే ఇది యాడ్ చేద్దామండి దీనికి. చూస్తున్నారా ఎలా పొంగుతుందో? అంటే ఇది అంత పవర్ఫుల్ అది. ఈ వంట సోడా పడని వాళ్ళు సున్నం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ బడ్స్ దీంట్లో డిప్ చేసి ఎక్కడైతే పులిపుర ఉందో ఆ స్థానంలో జస్ట్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో అది డ్రై అయిపోతుంది. అలా ఒక 3 days to 4 days చేసామనుకోండి, ఆ వైరస్ ని కిల్ చేసి ఆ పులిపిరి ఏదైతే అటాచ్ అయి ఉంటుందో స్కిన్ కి అది మొత్తం రాలిపోతుంది. మచ్చలు కూడా ఉండవేమో కదా? మచ్చ కూడా ఏమీ పడదన్నమాట.